టు మై ఛానల్. మై నేమ్ ఈస్ తేజ అండ్ ఈ రోజు నుంచి నేనైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని దీంట్లోకి అయితే స్టెప్ వేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పటి నుంచే ఉంది నాకు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని, బట్ కుదరట్లా. ఎందుకంటే స్టార్ట్ చేద్దాం మళ్ళీ మనమేమో అట్లెంట్ అవ్వచ్చు, ఎవరో ఏదో అనుకుంటారు అవి ఇవి ఇవి అని చెప్పి స్టార్ట్ చేయలేదు ఇప్పటి వరకు. సో అవన్నీ డేర్ చేసి నేను ఏంటంటే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ జర్నీ అయితే తిరుపతిలో స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను వీడియో ఫోన్ తీసుకుని రికార్డ్ చేసుకోవడం కానీ సెల్ఫీ రికార్డింగ్ ఇవన్నీ తిరుపతిలోనే స్టార్ట్ అయింది. సో లస్సీ అంతవరకు వెళ్తామో చూద్దాం. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు కవర్ చేసి రికార్డ్ అయితే చేశాను నేను. తిరుమల వ్లాగ్స్ ఇవన్నీ నేను పెడతాను ఒక్కొక్కటి డే 1 డే 2 డే 3 అలాగా. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఏమో నరసాపురంలో ఏమనుకున్నది అయితే తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం వెళ్దామని ప్లాన్ మాదైతే. సో ఇప్పుడైతే నరసాపురంలో స్టార్ట్ అయ్యాను. ప్లస్ నాతో పాటు చూసారు కానీ మీరు కూడా అక్కడ వరకు ఎలా చూపించు మ్యాక్సిమం నాతో పాటు జర్నీ చూపించడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ ఇందులో మీరు దిగిన వెంటనే స్టేషన్ బయటకు రాగానే మీకు అక్కడ ఆటోస్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు అక్కడ శ్రీవారి మెట్లు ఆ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే కనుక ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. మేమైతే అలిపిరి స్టెప్స్ దగ్గర వరకు వెళ్ళాలి కాబట్టి మేము ఆటోకి వెళ్ళిపోయాము. ఆ ఆటోకి అయితే మాకు పర్ హెడ్ ఛార్జ్ చేసింది అయితే 50 రూపీస్ పర్ హెడ్ పడ్డది మాకు. సో హలో గాయ్స్, ఇప్పుడైతే వచ్చేసి తిరుపతిలో దిగాక ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనం లగేజ్ అయితే పెట్టుకోవాలి. లగేజ్ పెట్టుకోవాలి. సో స్లిప్ అయితే చేస్తారు. ఇక్కడ మీకు లగేజ్ కౌంటర్స్ ఏవైతే కనబడుతున్నాయో మనం ఇక్కడ లగేజెస్ ఇవ్వాలి. లగేజెస్ ఇచ్చాక మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అండ్ మనకు ఒక స్లిప్ ఇస్తారు. సో ఇదైతే మీరు చూసారా, మేము ఇక్కడ లగేజ్ పెట్టుకున్నాక మనకి ఇలాగ టోకెన్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ అయితే మనం కొండపైన రీచ్ అయిన తర్వాత మనం అక్కడ చూపించి మన లగేజెస్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ చూసుకున్నాక ఇప్పుడైతే మేము అలిపిరి మెట్లకి అయితే స్టార్ట్ అయ్యింది. సో మీకు చూపిస్తాను. అంటే స్టార్టింగ్ నుంచి దారేమో మీకు వెళ్ళడానికి దారి అయితే ఇలాగ అండర్ గ్రౌండ్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అలిపిరి మెట్లు స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి సో స్వామివారికి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. సో ఇలా మన అలిపిరి స్టెప్స్ వెళ్తుంటే చాలా ఉంటాయి. చూసుకొని చూడండి. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇక్కడైతే కొంచెం చెకింగ్ ఉంటుంది. మీ బ్యాగ్స్ అవి ఏమైనా క్యారీ చేస్తే అవి చెక్ చేస్తారు. నేను కూడా పెడతాను. సో లస్సీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము 7 అన్నీ పెట్టాం. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. చాలామంది పెట్టారు, ఇంకా చాలా ఎక్కువ కూడా పెట్టారు. నేను హైయెస్ట్ కూడా. నేను మీకు ఇప్పుడు చూపించబోయేది అయితే ఇక్కడ మోకాళ్ళు అవి పెడతారనమాట. సో
సో స్టెప్స్ మధ్యలో అయితే మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చాలా టెంపుల్స్ అయితే కనపడతాయి మనకి అలా అలా వెళ్తూ ఉండగా. బట్ అక్కడ ఏంటంటే మనకి రికార్డింగ్ చేయనివ్వరు. సో అవైతే క్యాప్చర్ చేయలేకపోయాం కానీ చాలా ఉంటాయి. సో సెకండ్ గోపురంలోకి అయితే ఎంటర్ అయ్యాం. వస్తాను బాగానే ఉంది, స్టెప్స్ అయితే పెరుగుతున్నాయి, చూద్దాం. సో ఇలాగా ఇక్కడైతే ఆన్ ది వేలో మాకు జింకలు అయితే కనపడతాయి. సో మీకు కనపడుతుందో తెలీదు, చూపిస్తాను. చూడండి, బ్యాక్ క్యామ్తో చూపిస్తాను ప్రాబ్లమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే జింక, తర్వాత జింకలే ఇవన్నీ. సో 3, 4 ఇదిగో పైన ఇక్కడైతే దుప్పి కనబడుతుంది, దుప్పి. యా, ఇదిగో పైన చూడు మేల్. సో ఇక్కడ జింకలు ఉన్నాయి, చూడడానికి అయితే అంత బాగుంది ప్లేస్. ప్రస్తుతానికి సో ఎలాగైతే మనకి మధ్యలో చాలా టెంపుల్స్ వస్తాయి, మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో గైస్ ప్రజెంట్ అయితే 500 స్టెప్స్ దగ్గర చూడండి. 500 ఉంది. సో 500 స్టెప్ అనమాట. సో గైస్ 500 స్టెప్ దాటిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఒకటి కనపడ్డది. ఆంజనేయ స్వామి విగ్రహాలు టెంపుల్స్ చాలా ఉన్నాయి మధ్యలోనే. సో మీరు చూస్తే కనుక చాలా టెంపుల్స్ ఉన్నాయి మధ్యలో, మీరు విజిట్ చేయాల్సినవి కానీ చూడాల్సినవి కానీ. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ చూడండి. సో దిస్ ఈజ్ ద టెంపుల్. ఇక 500 స్టెప్స్కి ఎలా ఉంది పరిస్థితి అదనమాట. బాగున్నాయి ప్లేసెస్ అయితే, చాలా బాగున్నాయి టెంపుల్స్. మేము కూడా అయితే చాలా టైర్డ్ అయ్యాం ప్రస్తుతానికి. మేమైతే 8కి స్టార్ట్ చేసాము. సో టోటల్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత అయితే చూద్దాం. ప్రస్తుతానికి అయితే 700 స్టెప్స్ కంప్లీటెడ్. 700 కంప్లీటెడ్ అండ్ నౌ వీఆర్ స్టిల్ గోయింగ్. ఏంటంటే మేము ఇంకా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకని ఇలా ఉంది. సో మళ్ళీ మీకు 1000 దగ్గర చూపిస్తాను. ఓకే బాయ్. ఇక్కడ వరాహస్వామి రూపం ఉంది. సో మేము ఇప్పుడు ఇక్కడ కూడా దర్శించుకుని వెళ్తాం. సో మేమైతే ఒక 1000 స్టెప్ అయ్యాక అప్పుడు ఆగి వాటర్ అవి తాగుదామని ఫిక్స్ అయ్యామన్నమాట. ప్రజెంట్ అయితే ఒక 870 అలా వచ్చాము. సో మీకు ఎక్కడి నుంచి నేను సైడ్ వ్యూ చూపిస్తాను. కొండ కింద భాగం ఎలా కనిపిస్తుంది మీకు ఎక్కడి నుంచి చూద్దాం. దిస్ ఈజ్ ద వ్యూ అనమాట. డౌన్ స్టేర్స్ ఉంది. కంప్లీటెడ్. అండ్ చాలామంది లేడీస్ అయితే ఇలాగా స్టెప్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి అయితే బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. $1,700 స్టెప్స్ కంప్లీటెడ్. 927 అయింది. మొత్తంగా తెలంగాణ ప్రమాణం కూడా కంప్లీట్ చేయాలి. సో వెళ్తాం కొంచెం ఆగి. అవునా ఎక్కువ వచ్చుకునే అక్కడ స్మైల్
ఇక్కడ మనకి టిఫిన్స్ మీల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కొబ్బరిమండలు. ఇలా మనకి డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్రూమ్స్ అయితే ఎక్కడికక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే శ్రీవారి మెట్లు స్టార్టింగ్. ఇప్పటివరకు అయితే అలిపిరి మెట్లు అయితే అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీవారి మెట్లు స్టార్టింగ్. సో వాళ్ళు కూడా ఇక్కడ నుంచే కలుస్తారు అన్నమాట. ఇదంతా శ్రీవారి మెట్లు లైన్, శ్రీవారి మెట్లు దర్శనం లైన్లో ఉన్నాం మేము. అయితే ఉద్దేశం ఉంది. సో అది ప్రజెంట్ అయితే 2100 చూపిస్తాను చూడండి. 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ప్రజెంట్ శ్రీవారి మెట్లు దర్శనం లైన్లో ఉన్నాము. అలిపిరి మెట్లు కంప్లీట్ అయిన తర్వాత ఇది మధ్యలో యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇంకా ఎంత టైం పడుతుంది చూద్దాం. కంప్లీట్ అయ్యారు చెప్తాను. రామ అవతారం ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. చూడండి, శ్రీరాముని అవతారం. స్టెప్స్ మీద నుంచి కాకుండా డైరెక్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి కొండ మీద నుంచి కిందకి, కింద నుంచి పై వరకు ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అవి టైమింగ్స్ బట్టి వస్తూ ఉంటాయి. అండ్ ఆల్వేస్ మనకి ఏంటంటే ఈ ఘాట్ రోడ్స్ కాబట్టి జీప్స్ అనేవి ఎక్కువ తిరుగుతాయి అనమాట. జీప్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది చూసుకుని మనం వెళ్ళొచ్చు. సో టీటీడీ ఫెసిలిటీస్ అయితే చాలా ప్రొవైడ్ చేస్తుంది. మన చూసారు కదా, ఇలాగైతే ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే బాగా ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా, దీని పేరు అయితే వచ్చేసి ఇండియన్ జైంట్ స్క్వేరల్ అంట. నేమ్ తెలీదు, క్రోమ్లో చూస్తే అలాగే వచ్చింది. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా క్లోజ్గా కనపడుతుంది. సో అది ముందు ఉంటుంది, చూపిస్తాను. చిన్నడుతుందిగా పక్కన. హలో గైస్, ప్రజెంట్ అయితే 2800 కంప్లీట్ అయింది స్టెప్స్. మాకైతే అలిపిరి మెట్ల దగ్గర బాగా ఆవేశం వచ్చింది, కానీ ప్రజెంట్ అయితే శ్రీవారి మెట్ల దగ్గర అయితే అసలు ఏం లేదు. ఈ పూలు చెమట కూడా పట్టట్లేదు. ప్రస్తుతానికి చాలా బాగుంది.
క్లోజప్లో కనిపించింది అని చెప్పాను కదా, అది ఇక్కడే. ఇదేంటంటే బాగా దగ్గరగా ఉందన్నమాట. సో మేము దగ్గరికి వెళ్ళినా కానీ అది కదలట్లేదు, ఎవరో బిస్కెట్స్ పడుతూ తింటుంది అది. అండ్ దాని గోర్లు అవి చాలా షార్ప్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు చూడడానికి. మీకు ఇక్కడ నుంచి కనపడే గోపురం నుంచే మనకి మోకాళ్ళ స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో హలో గైస్, ఇప్పుడైతే 3100 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. మేము ఇప్పుడే జస్ట్ మోకాల మెట్లు అయితే ఎక్కొచ్చాం మనం. సో అలా కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ 450 స్టెప్స్ ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు. సో మీకు చూపిస్తా వీలైనంత వరకు స్టేట్ ఉన్నాను. చూసారు కదా, ఇక్కడతోటి అయితే మనకి 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతాయి ఇక్కడతోటి. अप्लाउज स्टार्ट कर दो। సో హలో గాయ్స్, మన కింద ఏదైతే టోకెన్ ఇచ్చారో అది మనం తీసుకుని ఇక్కడ మనకి కౌంటర్ నెంబర్ మెసేజ్ వస్తుంది మన ఫోన్కి, ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో. సో ఆ మెసేజ్ మనం ఇక్కడికి వచ్చి చూపించాలి. తర్వాత మన లగేజెస్ ఇక్కడ తీసుకోవాలి. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కౌంటర్స్ లో ఇస్తారనమాట, తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అక్కడ రూమ్ ఒకటి చూసుకోవాలన్నమాట, వెళ్ళి లాకర్స్ కానీ రూమ్ కానీ. సో నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. సో మీరైతే వచ్చేసి మన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి రూమ్ అయితే మీరు బుక్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేయించుకోవాలి. తర్వాత మీకు అలాట్మెంట్ నెట్వర్క్ ఇస్తారు, అది నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. అది ఇచ్చిన తర్వాత మీకు హాఫ్ అన్ అవర్కి లేదా 1 అవర్కి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు వెళ్ళి మీరు హలో గైస్, రూమ్ అయితే అలాట్మెంట్ అయ్యింది మాకు. వెళ్తున్నాము ప్రజెంట్, వెళ్ళకి చూపిస్తా రూమ్స్ అవి ఎలా ఉన్నాయి. మనకి రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి ఎక్కడొచ్చింది ఏంటనేది రూము మనకి చెప్తారు. మాకైతే వారాహి గెస్ట్ హౌస్లో వచ్చింది.
అది కూడా రూమ్స్ అవి మంచి బాగా క్లీన్గానే ఉంది, చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు అవర్స్ అనమాట, 24 అవర్స్ తర్వాత చెక్అవుట్ చేయొచ్చు. సో మాకు వచ్చిన డౌట్ ఏంటంటే మరి దర్శనానికి 24 అవర్స్ ఏమైనా లేట్ అయితే ఏంటంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాతే వచ్చి మీరు వెకేట్ చేయండి అని చెప్పి అన్నారనమాట. సో అది ప్లస్ ఇదైతే రూమ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా. రూమ్కి అయితే 100 రూపీస్ ఛార్జ్, 24 అవర్స్. 2 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ప్లస్ బ్లాంకెట్స్ ప్రొవైడ్ చేశారు 2 బెడ్లకి 2 పర్సన్స్కి అనమాట. ఇంకా చైర్స్ ఉన్నాయి. సో మీకు చైర్స్ ఉన్నాయి, కబోర్డ్ ఉంది, ఇవి ఉన్నాయి, ఏమైనా కాల్తో యూస్ చేసుకోవచ్చు. అండ్ వాష్రూమ్స్ అవి కూడా కొంచెం క్లీన్గానే ఉన్నాయి అంతా. సో మెయింటెనెన్స్ అవి అన్నీ బాగానే ఉన్నాయి అనమాట. గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాష్రూమ్లో మనకి చూసుకుంటే. సో ప్రస్తుతానికి అంతా ఓకే, గుడ్. అండ్ ఇక్కడ వస్తే బాగానే ఉంది అంత ప్లేస్ అయితే 24 అవర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి వెంగమాంబ అన్నప్రసాదం. ఇక్కడ ఏంటంటే ఉదయం టిఫిన్ ఉంటుంది అండ్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఉంటుంది. సో మనం టైమింగ్స్ని బట్టి చూసుకుని వెళ్ళాలి. సో మనం టైమింగ్స్ చూసుకోవాలంటే ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు వీడియోలో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నా ఏమేమి ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ బీ బెటర్ నెక్స్ట్ టైం. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కొత్తగా తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నారో మేబీ వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వరకు స్టే ట్యూన్, ఓకేనా? బాయ్.